విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు మంత్రివర్యులు పీసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, ఈ సమావేశం విచ్చేసిన ధర్మరాజు గారికి, బాలరాజు గారికి, ఉదయబాబు గారికి, రామకృష్ణ గారికి, బాబీ గారికి, వేదిక పెద్దలందరికీ, ఇక్కడ వేరే మహిళలకి అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు ఏ సభ్యుడికి జరగకూడదు అనేది ముందు అనుకుంటాం, కానీ దురదృష్టంగా జరిగినప్పుడు పార్టీ నుంచి ఏం చేయలేము అనే దానికంటే కూడా మనకు వచ్చే సంకేతాలన్నీ కూడా వాళ్ళకే జరగాలని మంచి ఆలోచన చేసిన పార్టీ జనసేన పార్టీ. ఇవాళ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి ఉన్న పార్టీ ట్రెండ్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ట్రెండ్ ఫాలో అయ్యే వ్యక్తి, ట్రెండ్ ఫాలో అయ్యే పార్టీ మనది కాదు. దానికి చెప్పుకోవడానికి ఇవాళ జనసేన పార్టీలో ఉన్నామంటే మీ కార్యకర్తకి ఏదైనా జరిగితే టీఆర్ఎస్ సభ్యుడు అయ్యింటే వాళ్ళకి 5 లక్షల రూపాయలని వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఏం తెలియదు, భర్త చనిపోయో కొడుకు పోయే పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు పోషించారని పైకి వస్తున్న సమయంలో జనసేన పార్టీ మేమున్నామని చెప్పి ఇవాళ 5 లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం చేయబడింది మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. ఇవాళ సొంత డబ్బుని మన నాయకుడు తప్ప ఒక నాయకుడు ఎవరు భారతదేశ చరిత్రలో ఖర్చు పెట్టాలని చెప్పడానికి కూడా మన దగ్గర ఈ రైతులకి ఇచ్చే డబ్బుల్లో కానీ లేదా ఈ కార్యకర్తలకి ఇచ్చే డబ్బుల్లో కానీ మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతో మంది మంత్రులు చేశారు, ఎవరో కూడా ఆయన ఆ సంపాదనకు ఖర్చు పెట్టేందుకు పాపాలు పోలేదు. కానీ ఇవాళ దాదాపు 32 కోట్ల రూపాయలని సొంత డబ్బుని మరి ఆయన సందర్భంలో చేసిన రైతులకి, అదేవిధంగా కార్యకర్త కూడా భరోసా ఉండాలి, జనసైనికుడు భరోసా ఉండాలి. మనం ఇప్పుడప్పుడే చాలా మంది నిస్సాయిగా ఉన్నారు, ఏంటి ఇంకా మా పదవులు రాలేదు, మేము పార్టీలో ఉన్నాం, ఎప్పుడు జెండా మొత్తం. కానీ మాకు 63 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యలేదు. మీరు కొంచెం ఓపికగా ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ మన ఉమ్మడి పార్టీ మనం ఒక ఎన్డీఏలో ఉన్నాం, 3 పార్టీని జత కలుపుకునే అవసరం ఉంది, ఇంకో 10 సంవత్సరాలు కలిసి ఉండే అవసరం ఉంది. మీరు అనుకున్నది ఈజీగా నడపడం పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా కష్టం. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి కొంచెం సమయం ఉంది మీ అందరి కోసం ఆలోచన చేసి ఏదో రకంగా అన్ని చోట్ల కూడా మన కార్యకర్తలకు అకామిడేట్ చేయాలని ఆలోచిస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇంకెప్పుడు మమ్మల్ని గుర్తించలేదు, మేము ఎప్పుడు అన్న దగ్గర చాలా మంది నాతో పాటు పనిచేసిన చాలా మందికి పదవులు రానప్పుడు నాకైనా సీనియర్స్ కూడా రాలేదు. ఇప్పుడు ఉదయవాణి గారు చెప్పారు 2 సార్లు ఎమ్మెల్యే మా సీనియర్ ఆయన జూనియర్ జనసేన అంటే నాకు అనిపించింది ఇలా ఉండాలి పార్టీని ఎవరైనా ఈరోజు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. సభలో నిండు సభలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పిన విషయాన్ని మానేసి ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులకు హెచ్చరిక జారీ చేసుకోవడం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఏదైనా డ్రోల్ చేసుకుంటే మా నాయకులు చెప్పిన మాట డ్రోల్ చేయండి. ఈ ఉమ్మడి నాయకత్వానికి ఎన్డీఏకి మంచి భరోసా అవుతుందనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నారు. మీరు ఏమని అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించే స్థాయి నాకు తెలిసినందుకు ఎవరు లేదు, అలా హెచ్చరించామని చూసిన పరిస్థితి కూడా నాకేం లేదు. ఎందుకంటే ఇది ఉమ్మడిలో ఉన్నాం కాబట్టి మూసుకుని కూర్చున్నాం, లేని పరిస్థితులు అయితే మేము చాలా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవాళ ఆలోచించండి, కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, అవన్నీ చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు ఎమ్మెల్యేలు కదా, మీరు ఎవరు మాట్లాడండి, మీరు ఎంత భయపడతారండి. మేము భయపడేది కాదు, ఇది ప్రజల కోసం కలిసిన ఎన్డీఏ, మా కోసం కలగలేదు, మా అధికారుల కోసం కలగలేదు, ప్రజల కోసమే అని ఎన్ని సాక్రిఫైస్ చేశారు మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు పడ్డారో తెలుసు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా మాట్లాడించుకుని మరి 10 సంవత్సరాలు మన కోసం మన రాష్ట్రం కోసం ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఎవరైనా చూస్తున్న పరిస్థితి లేదు సార్. దయించి అలాంటి ట్రెండ్ చేయకండి. మీరు ఏదైనా క్లోజ్ చేయాల్సింటే సభలో నిండు సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి మాటలే మీరు ఉమ్మడి ప్రభుత్వం ఉండాలనుకున్నప్పుడు దాన్ని మాట్లాడి క్లోజ్ చేయాల్సిందిగా నేను ఒకసారి కోరుకోవడం, మరొకసారి హెచ్చరికలు నిలిస్తే తగిన కౌంటర్ కూడా ఇస్తాను కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీలో ఉంటే నిస్సత్తుగా ఉన్నటువంటి వాళ్ళ అధికారులు ఏమన్నా మాట్లాడలేని పరిస్థితి అన్ని ముందు కూర్చోవచ్చు. కాబట్టి దయచేసి అందరి సోదరులు ఎన్డీఏ 10 సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రం ఉండదు. ఇంకొకసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వస్తే కట్టుకుండా బట్టలు కూడా మిగిలిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. పగటగల కంటున్నారు వైసీపీ నాయకులు, మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఏ పదవి రాదు, ఒక ఎమ్మెల్యే కూడా అవడానికి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. ఇది దానికి మీరు చేసే పాపాలకు మాట్లాడే సభకే రాని వ్యక్తులు మీరు ఇవాళ మళ్ళీ మీరు వచ్చి మీరు 20 ఏళ్ళు వచ్చేస్తారు, 20 రోజులు ఎక్కడికి వచ్చేస్తారు, మీరు వచ్చి ఏం చేస్తారు, ఉన్నదంతా నాగేశ్వర సంవత్సరం లేకుండా వచ్చి ఏమిటో కొట్టపోతారు మీరు. ఇవాళ మొదటి రాకముందు రైతు కళ్ళలో నీళ్ళు చూసాం, ఎప్పుడు డబ్బుతో తెలియలేదు సార్, వడ్డీలు కడతాం సార్ అని. ఇవాళ 45 గంటలు మనోహర్ గారు ఇదే వ్యాపారంలో మనోహర్ గారు మాటించారు, మీకు 45 గంటల్లో మీకు డబ్బులు వేస్తారని చెప్పి మాట
ఎందుకంటే మాట చెప్పడం లేదు, దాన్ని ఆచరించడం